అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు ఈ సంవత్సరం 2025 సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా! అందుకని ఈ రకమైన ఒత్తులు పెట్టుకొని నోముకుంటున్నారు. ఇదొచ్చేసి మోదక ఒత్తుల నోము 2025 సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా! గణపతికి ఇష్టమైన మోదక ఒత్తుల నోము నోముకుంటున్నారు. ఎందుకంటే గణపతి పూజ చేసేటప్పుడు కానీ గణపతి దగ్గర ఈ విధంగా మోదక ఒత్తులు వెలిగిస్తారు. వెలిగించడం వల్ల మంచి జరుగుతుందని అంటారు. ఇలా ఒక్కొక్క ప్యాకెట్లో 13 చొప్పున మోదకం ఒత్తులు పెట్టుకొని 13 ప్యాకెట్లు పెట్టి నోముకోవచ్చు. లేదా ఒక 13 పెట్టుకొని కూడా నోముకుంటారు. ఈ మోదక ఒత్తులు నోముకున్న తర్వాత మన దగ్గర పెట్టుకున్న నోము అందరికీ పంచుతాం కదా! తీసుకున్న వాళ్ళు కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఈ నోము పెట్టుకొని అంటే వినాయకుడి దగ్గర ప్రతిరోజు వెలిగించుకోవచ్చు. లేదా ఒకే రోజు కూడా 13 మోదక ఒత్తులు వెలిగించి పూజ చేసుకోవచ్చు. ఇక ఇవి వచ్చేసి పాడ్యమి ఒత్తుల నోము. ఇవి కూడా 13 చొప్పున 13 ప్యాకెట్లలో పెట్టి నోముకుంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి పాడ్యమి తిథితో వచ్చింది కాబట్టి పాడ్యమి ఒత్తులు కూడా పెట్టుకొని నోముకుంటున్నారట. ఇక ఇది వచ్చేసి జిల్లేడు ఒత్తుల నోము. మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర ఈ జిల్లేడు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే నరఘోష నరదృష్టి తొలుగుతుందని మంచి జరుగుతుందని అంటారు. కాబట్టి ఈ సంవత్సరం మంగళవారం వస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర వెలిగించడానికని ఈ జిల్లేడు ఒత్తులు ఒక్కొక్క దాంట్లో 13 చొప్పున అలా 13 ప్యాకెట్లు పెట్టి నోముకుంటారు. ఇలా సంక్రాంతి నోముల్లో ఒత్తులు పెట్టి నోముకున్నామనుకోండి, పంచే లోపల పాడైపోతాయన్న బాధ లేదు. తీసుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పంచే వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుందని అంటారు. ఇక ఇవి వచ్చేసి 108 పువ్వొత్తులు సంక్రాంతి నోములు. ఒక్కొక్క ప్యాకెట్లో 108 చొప్పున అలాంటివి 13 ప్యాకెట్లు పెట్టి నోముకుంటారు. ఇక ఈ నోము అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నోముకొని ఇచ్చామనుకోండి, తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకుంటారు. ఏదో మూలన పడేసాము అని కాకుండా వాళ్ళు తప్పకుండా వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి నోములు ఇచ్చామనుకోండి చాలా మంచిదే కదా! మనం దీపం వెలిగించామంటే తూర్పుక పడమరక ఉత్తరక దక్షిణక ఎటువైపు చూస్తుంది అని ఆలోచిస్తాము. ఇలా పువ్వొత్తులు వేసి దీపం వెలిగిస్తే అలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మధ్యలో పువ్వొత్తి వేసి వెలిగిస్తాం కాబట్టి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు చూస్తుందని బాధ లేకుండా చక్కగా వెలిగించుకోవచ్చు. అలాంటి అనుమానాలు కూడా ఉండవు. ఇక ఇవి వచ్చేసి రుద్రాక్ష భరిణ ఒత్తులు. ఇవి కూడా 13 చొప్పున ఒక్కొక్క ప్యాకెట్లో పెట్టి 13 ప్యాకెట్లు పెట్టి నోముకుంటారు. ఇవి శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు కార్తీక సోమవారాలు శివుడి దగ్గర వెలిగిస్తారు. ఇంకా శివాలయంలో కూడా ఈ రుద్రాక్ష భరిణ ఒత్తులు పెట్టి వెలిగిస్తారు. ఇక ఇవి వచ్చేసి తులసి కోట ఒత్తుల నోము. ఈ తులసి కోట ఒత్తుల నోము తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చు. ఇంకా ఇది 365 రోజులు కూడా మనం తులసమ్మ దగ్గర దీపం పెడుతూనే ఉంటాం కదా! మనకు వీలైన రోజులు పండుగలు పర్వదినాలప్పుడు ఈ తులసి కోట దగ్గర ఈ తులసి కోట ఒత్తులు పెట్టి వెలిగించుకోవచ్చు. ఇలా నోముకొని కూడా అందరికీ పంచాలి. ఇక ఈ నోము వచ్చేసి గోపురం ఒత్తుల నోము. నేను పోయిన సంవత్సరం సంక్రాంతికి ఈ గోపురం ఒత్తుల నోము కూడా నోముకున్నాను. ఈ విధంగా ఒక ప్లేట్లో 13 గోపురం ఒత్తులు పెట్టుకొని నోముకొని అందరికీ ఒక్కొక్కటి చొప్పున ఇచ్చాను. ఇక ఇవి వచ్చేసి బృందావనం ఒత్తుల నోము. ఇవి కూడా సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకోవాలి. చాలా బాగుంటాయి. తులసికోట ముందు కూడా దీపం వెలిగించుకోవచ్చు. ఇవి నోముకొని ఒక్కొక్కటి చొప్పున అందరికీ ఇవ్వాలి. నేను 2023లో ఈ బృందావనం ఒత్తులు సంక్రాంతి నోముల్లో పెట్టి ఈ విధంగా నోముకున్నాను. ఒక్కొక్కటి చొప్పున అందరికీ పంచాను. లేదా 13 చొప్పున ఒక ప్యాకెట్లో 13 పెట్టుకొని అలాంటివి 13 సెట్లు కూడా నోముకుంటారు. మీకు ఎలా వీలైతే అలా తీసుకొని నోముకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఒత్తులన్నీ కావాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, కాల్ చేసి మాట్లాడండి. ఇక ఇవి వచ్చేసి పుష్కరిణి ఒత్తుల నోము. సంక్రాంతిలో ఇవి 13 పుష్కరిణి ఒత్తులు పెట్టుకొని నోముకొని ఇవ్వాలి. పుష్కరాలు వచ్చినప్పుడు నదీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఈ పుష్కరిణి ఒత్తి వెలిగించుకొని పూజ చేసుకుంటారు. ఈ పుష్కరాలకు సంబంధించి 12 పుష్కరిణి ఒత్తులు పెట్టుకొని కూడా ఒక్కసారి వెలిగించుకుంటారు. ఇలా మీరు 12 పుష్కరిణి ఒత్తులు పెట్టి నోముకోవచ్చు. లేదా 12 సెట్లుగా అలా 13 పెట్టి కూడా నోముకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి నోము ఇచ్చినప్పుడు ఒక్క దాంట్లో 13 పుష్కరిణి ఒత్తుల చొప్పున కూడా నోము ఇవ్వచ్చు. లేదా ఒక 13 మాత్రమే పెట్టి కూడా నోముకోవచ్చు. ఇలా పుష్కరిణి ఒత్తి పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా రూపాయి కాయిన్ పెట్టి ఈ విధంగా ప్యాక్ చేసి సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకొని ఇస్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోలో ఒత్తులను సంక్రాంతి నోముల్లో ఏ విధంగా పెట్టి నోముకోవాలి, ఎలా ఇవ్వాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని వివరంగా వివరించాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.